ఇప్పుడు మీరు చెప్పండి 50 ఇయర్స్ ఒక ఆయన ఉన్నారు, లేదంటే ఒక 60 సంవత్సరాల పెద్ద ఆయన ఉన్నారు, ఒక 30 సంవత్సరాల మహిళ లేదంటే 25 సంవత్సరాల మహిళ కేసు పెట్టింది, లేదంటే బ్లాక్మెయిల్ చేస్తుంది అనుకోండి ఎవరిని, 60 సంవత్సరాల వ్యక్తిని. నాతో ఇట్లా మాట్లాడు ఫస్ట్ కావాలనే ఈ అమ్మాయి మాట్లాడింది. ఫస్ట్ అసలు నువ్వు ఎందుకు మాట్లాడావు? ఇప్పుడు ఆ పెద్ద ఆయన వెళ్ళి ఒక 2 కోట్లు అడిగింది అనుకోండి, ఆ 2 కోట్ల గురించి కంప్లైంట్ చేయాలనుకోండి, పోలీసులు ఏమడుగుతారు, ఈ స్టోరీ రాయమా అంటారు. నా స్టోరీ రాసేటట్టు అయితే నేను కేసు పెట్టను అంటాడు. జస్ట్ బ్లాక్మెయిల్ అని చెప్పి రాయండి అని అంటాడు. అక్కడ స్టోరీ పూర్తిగా ఎంటైర్లీ డిఫరెంట్ రాస్తారు కంప్లైంట్లో. కంప్లైంట్ రాయడానికి వాళ్ళు ఇష్టపడరు. అందుకని ప్రజలకు తెలియదు. అది అనిపించేస్తారు. ఏదో ఆ 2 కోట్లు అటు ఇవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ బేసిక్గా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ప్రజలకి ఇట్లాంటివి జరుగుతున్నాయి అనే విషయం తెలియకుండానే పోయిద్ది. చాలా సంఘటనలు. ఎందుకంటే భయపడతారు, సొసైటీ ఏమనుకుంటుందో నన్ను, నేను 60, 30, 25 తప్పే ఉంది. సెక్షువల్ హంగర్ ఎవ్రీవన్ హ్యాస్ దట్. ఓకే, అదేం పెద్ద ట్యాబు కాదు, సిగ్గుపడాల్సిన విషయం ఏం కాదు. ఇద్దరు మేజర్స్, అతని ఏజ్ ఏదైనా ఉండండి, ఆమె ఏజ్ ఏమైనా ఉండండి, దానికి సంబంధం లేదు. ఓకే, అవన్నీ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్. వెన్ దే ఆర్ మేజర్స్ దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. బట్ సొసైటీలో ఈ లూప్ హోల్ని బ్లాక్మెయిల్ కింద వాడుతున్నారు ఎక్కువగా.